పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. విశాలమైన భూభాగం ఉంది. సరిపడా మానవ వనరులున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశం. ఇన్నోవేషన్స్‌కి భవిష్యత్ తరాలు తయారవుతా ఉన్నాయి. ఇప్పటికే మానవుని ఆయు ప్రమాణం స్వతంత్రం వచ్చినాటికి 47 ఆగస్టు 15 నాటికి 47-50 సంవత్సరాలు ఉంటే ఆయు ప్రమాణం. ఇలా 77-80 సంవత్సరాలు లైఫ్ స్పాన్. ఇంకా మంచిగున్నటువంటి వాళ్ళు 100 సంవత్సరాలకి ఆయుష్ పెరిగే ప్రయత్నం చేస్తుంది నూతన సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇంకా సహజంగా మనిషి యొక్క ఆహారపు అలవాట్లు. అనేక సాగునీటి ప్రాజెక్టులు, అనేక త్రాగునీటి ప్రాజెక్టులు కట్టాం. అటు ఆహార పంటలు పెరిగినాయి, ఇటు ఆరోగ్య సౌకర్యాలు పెరిగినాయి, మంచి పౌష్టికాహారం వైపు అడుగులు వేస్తూ ఉన్నాం. వ్యవసాయ రంగమే కాకుండా పారిశ్రామిక రంగాన్ని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి పాల ఉత్పత్తులు 58 కోట్ల లీటర్లు మనం ప్రొడక్షన్ చేస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా. దేశవ్యాప్తంగా 58 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. దీంతో పాలు, పెరుగు, వెన్న, జున్ను, నెయ్యి, ఇతర స్వీట్స్, అనేక రకాల ఆహార పదార్థాలు తయారు చేసుకుంటూ మానవ జీవన గమనంలో లైఫ్ స్పాన్ పెంచుకుంటూ ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఉన్నాం. అటు వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వ్యవసాయదారులు, రైతు కూలీలు, ఇటు పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి కార్మికులు శారీరక శ్రమ చేస్తారు. తిన్నా ఏం లేదు. మిగతా వాళ్ళకి సంబంధించి వచ్చి కూడా తిన్నప్పుడు కొంచెం శారీరక శ్రమ, అది 10 నిమిషాల, వాళ్ళ వయసును బట్టి 20 నిమిషాల. మీకు శారీరక శ్రమ చేయలేనప్పుడు యోగా ఆసనాలు వేసే ప్రయత్నం చేయండి. కాళ్ళు మరలేపన కుర్చీలో కూర్చుకొని శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఆ విధంగా మానసిక శారీరక ప్రశాంతత పెరుగుతుంది. బ్లడ్ పంపింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఆరోగ్యంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. పెద్దలారా మిత్రులారా, పాలల్లో అనేక పోషక పదార్థాలు ఉంటాయి. అందులో మాంసకృతులు, కాల్షియం, పిండి పదార్థాలు, విటమిన్ ఏ, విటమిన్ బి12, ఇట్లా అనేక రకాలైనటువంటి పోషక పదార్థాలు ఉంటాయి. ఆ విధంగా ఎనర్జెటిక్గా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. పెద్దలారా మిత్రులారా, సోదరులారా, ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాల సగటు ఉత్పత్తి 322 గ్రాములు ఉంటే భారతదేశంలో సగటు లభ్యత 459 గ్రాములుగా ఉంది. సగటు పాల లభ్యత కంటే 3-4 రెట్లు అధికంగా ధనికులు వాడుతున్నారని నేషనల్ శాంపిల్ సర్వేలు, అనేక సర్వేలు చేస్తూ ఉన్నాయి. ధనవంతులు డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ సంవత్సరాలు బతుకుదాం అనుకుంటారు. అందుకోసం ఎక్కువ ఎనర్జెటిక్ పోషకాలు కలిగినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పాల కంటే ఇంకా ఎనర్జెటిక్ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ ఇంకొకటి లేదనే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే పాలకు సంబంధించి మంచి వరిగడ్డి, మంచి లేకపోతే మంచి జున్నుగడ్డి మనమే పెంచుకోవచ్చు, మనమే మేపుకొచ్చుకోవచ్చు. దానివల్ల ఎక్కువ పాల ఉత్పత్తులన్నీ కూడా కడుపులో అల్సర్స్ రాని, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మజ్జిగ ఆల్వేస్ బెస్ట్. రోజు ఒక గ్లాసు, ఒక లోటా తాగలిగితే ఇంకా బెస్ట్. పెరుగు తింటే మంచిదే. వెన్న, నెయ్యి ఇలాంటివి కూడా హెవీ కాకుండా కొంచెం ఒక మోతాదులో తినొచ్చు. కొవ్వు పెరిగే అంత స్థాయిలో కాకుండా ఒక స్థాయిలో వేసుకొని నెయ్యి కూడా తినొచ్చు. దానివల్ల మంచిదే అది. ఆ విధంగా ఆరోగ్యాన్ని పెంచుకోవటం, ముఖ్యంగా స్వదేశీ పాడి పరిశ్రమ డెవలప్మెంట్ చేయడం ద్వారా ఒకవైపు మన ఆరోగ్యం ఉంటుంది, రెండో వైపు స్వదేశీ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి, స్వదేశీ రైతు ముఖ్యంగా పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి రైతులు స్ట్రెంథెన్ కావడానికి, బలోపేతం కావడానికి ఆస్కారం ఉండదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ బాధ కలిగించే అంశం ఏంటంటే, నేషనల్ శాంపిల్ సర్వే వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం పేదల్లో అత్యంత పేదలు 30% మంది జాతీయ పాల ఉత్పత్తిలో 18% ఉపయోగించుకుంటా ఉన్నారు. అంటే చూడండి, 30% మంది 18% పాల ఉత్పత్తులను ఉపయోగించుకుంటున్నారంటే 30 లీటర్లు వాడాల్సింది, సపోజ్ 30 మంది 30 లీటర్లు వాడాల్సింది 18 లీటర్లు వాడుతూ ఉన్నారు. ఇది ఆర్థిక లేమికి సంబంధించిన అంశంగా ఉంది. ప్రజలకి సంబంధించి పాలక వర్గాలు, ప్రజలు స్వయంగా ఎదగాలి, పిల్లలను చదివించుకోవాలి, ఆర్థికంగా స్ట్రెంథెన్ కావాలి. పాలక వర్గాలు కూడా వాళ్ళకి వివిధ రూపంలో వాళ్ళకి ఆర్థికంగా స్ట్రెంథెన్ అయ్యే విధంగా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్థిరపడే విధంగా లోన్లు ఇస్తారా, ఉపాధి మార్గాలు చూపిస్తారా, ఉద్యోగ అవకాశాల, స్కిల్ డెవలప్మెంటా, ఇంకొకటా చేసి లేకపోతే వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు వేసి వాళ్ళని ధనికులు చేస్తారా, ఆ విధంగా చేసి ఆ విధంగా దేశ అభివృద్ధిలో వాళ్ళని కూడా భాగస్వాములు చేయాలి. దేశ అభివృద్ధిలో వాళ్ళ చెమట చుక్కలు ఉండాల్సిందే. వాళ్ళ చెమట చుక్కలు ఉండటంతో పాటుగా వాళ్ళ డిస్ట్రిబ్యూషన్లో కూడా వాళ్ళకి అందాల్సిన అవసరం ఉందా, ఆ వైపుగా పాలక ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. పెద్దలారా మిత్రులారా, పట్టణ ప్రాంతాల్లో 100-70% మంది పాల ఉత్పత్తులు తీసుకుంటుంటే అది ద్రవ రూపంలో, ఘన రూపంలో 100కి 100%, 100కి 130% పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొంత ఆరోగ్య సౌకర్యాలు, ఆరోగ్యం పట్ల అవగాహన ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆధునిక వైద్యం కూడా అందుబాటులో ఉంటుంది. డాక్టర్ల ప్రికాషన్స్ దానివల్ల ఎక్కువ ఉపయోగపెట్టుకుంటున్నారు. సహజంగా పాల ఉత్పత్తులన్నీ గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతాయి. కానీ వాళ్ళు ఉంచుకోకుండా అమ్ముకోవటం ఎజెండా కాకుండా వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి కూడా ఉంచుకొని
ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఎన్‌జీఓలు గాని, నెహ్రూ యువజన సంఘాలు గాని, ముఖ్యంగా సోషల్ యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియజెప్పే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను పెద్దలారా, మిత్రులారా. జాతీయ పోషకాహార సంస్థ వాళ్ళు కుటుంబానికి 1 లీటర్ పాలు మినిమమ్ వాడాలనేది. వ్యక్తికే రోజుకు లీటర్ పాలు వాడాలి. కుటుంబానికి రోజు లీటర్ పాలు వాడాలనే చెప్తా ఉన్నారు. సో, ఇట్లా ప్రతి కుటుంబం పాలు వినియోగించే 70% కుటుంబాలు పాల కోసం వారి కుటుంబ ఆదాయంలో 10-30% వరకు ఖర్చు చేయాల్సొస్తది. ఇందులో ప్రధానంగా పిల్లలు, గర్భిణీలు, బాలింతలు, రోగులు, ముసలివాళ్ళు వీళ్ళందరికీ ఇది మంచిగా డైజెషన్ ఫుడ్డు. సో, ఎవరైనా కొంతమందికి పడకపోతే అట్లా ఉంచండి ఆ జంక్షను. అది పోను పాల ఉత్పత్తులు పడేవాళ్ళని తీసుకోవడం మంచిది. అది ఆరోగ్యాన్ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి, ఆ విధంగా ముందుకు పోవటానికి ఆస్కారం ఉంటది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పటికే ప్రధానమంత్రి పోషకాహార కార్యక్రమం ద్వారా గుజరాత్, హర్యానా, కర్ణాటక, తెలంగాణలో ఐసీడీఎస్‌ల ద్వారా అంగన్వాడీ సెంటర్ల ద్వారా పిల్లలకి పాల పొడి, పాల ప్యాకెట్‌లకు సంబంధించినటువంటి ఫుడ్ ఐటెమ్స్ ఇస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. సో, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో కూడా ఆర్థిక వనరులు లేక కుటుంబ పోషకాహార పంపిణీ అక్కడ ఉన్నటువంటి పేదరికం వల్ల అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల చేయలేకపోతున్నారు. అన్ని రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఆ స్థానిక ప్రభుత్వాలు కూడా ఆదాయ మార్గాలను పక్కన వాళ్ళకి మీకు పరిపాలకులకు అవగాహన లేకపోతే ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది, ఎక్కడ బాగుందో ఆ రాష్ట్రాలకి 1,00,000 కాకపోతే 10,00,000 ఖర్చు పెట్టి మీ మంత్రుల్ని, ఎమ్మెల్యేలని సంబంధించిన అధికారులు పంపించండి. 1,00,000 కాదు 10,00,000 ఖర్చు పెట్టి. తద్వారా మీ రాష్ట్రాలకి వందల వేల కోట్ల రూపాయలు మీ ప్రజలకి మీకు ఆదాయం పెరగటానికి, మీ రాష్ట్రాలకు ఆదాయం పెరగడానికి ఆస్కారం ఉంటది. ఆ వైపుగా అడుగులు పడాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. సో, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయడం తెలియజేస్తూ, పాల ఉత్పత్తులు వాటికి సంబంధించి పాల పొడి గానీ, ఇతర రూపాల్లో గానీ, పాల ప్యాకెట్లు గానీ, ఇతర రూపాల్లో గానీ, అవి కోఆపరేటివ్ సొసైటీలకా, లేకపోతే సహకార సొసైటీలకా, లేకపోతే డోక్రా సంఘాలకు అప్పజెప్పి ఆ డిస్ట్రిబ్యూషన్‌ని రేషన్ షాపుల తరహాలో డిస్ట్రిబ్యూషన్ చేస్తే బాగుంటుంది. ఇప్పటికే అంగన్వాడీ సెంటర్‌లకి సంబంధించి ప్రాక్టికల్‌గా, ప్రయోగాత్మకంగా కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు నేను చెప్పినటువంటి రాష్ట్రాల్లో సక్సెస్ అయింది. దాన్ని దేశవ్యాప్తంగా పాల పొడిని అందించే కార్యక్రమం చేయటం వల్ల అవినీతి జరగకుండా ఐసీడీఎస్‌లో 100కి 70% అందుతుంది. 30% అందట్లేదనేది ప్రభుత్వ నివేదికలే చెప్తున్నాయి. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ చేయాలి 100%. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ చేయడంతోని పాటుగా అవినీతికి పాల్పడ్డ వాళ్ళ మీద సస్పెన్షన్ చేయాలి. సస్పెన్షన్ చేయటం వల్ల ఉపయోగం జరుగుతది. సో, అందుకోసం ఆ వైపుగా అడుగులు వేయాలి. లేకపోతే గుత్తేదారులాగా సంవత్సరాల తరబడి ఉంటే వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా అవినీతికి పాల్పడుతున్నటువంటి నేపథ్యాన్ని మనం అనేక కేస్ స్టడీస్‌ని మనం చూసినప్పుడు అర్థమవుతోంది. సొంత ఊరోళ్ళు కాబట్టి ఎవరు మాట్లాడకుండా ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. సో, అందుకోసం విజిలెన్స్ అండ్ మానిటరింగ్ పైనున్న అధికారులు, సూపర్వైజర్లు వాళ్ళు పర్సెంటేజ్‌ల కోసం చూస్తున్నారని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అందరూ కాదు, కొద్దిగా ఎక్కువ మంది. కొంతమంది మంచోళ్ళే అన్నారు. సో, అందుకోసం విజిలెన్స్ అండ్ మానిటరింగ్ ద్వారా పాలపొడి ప్యాకెట్‌లని ముఖ్యంగా తల్లి కడుపులో నుంచి 6 సంవత్సరాలంటే 100లో ఒక 6 సంవత్సరాలు కవర్ అవుతది కదా! తల్లులకు కూడా కవర్ అవుతది. సో, అందుకోసం 6 సంవత్సరాలంటే తల్లులకి, పిల్లలకి 12 సంవత్సరాలు కవర్ చేసినట్టు లెక్క. తల్లికి, పిల్లలకి లెక్కేస్తే. ఇద్దరికొస్తుంది కదా లైఫ్. సో, ఆ వైపుగా ప్రణాళికాబద్ధంగా చేసుకోవటం వల్ల కొన్ని సంవత్సరాలు వాళ్ళకి ప్రభుత్వం సైడ్ నుంచి కూడా అందే పరిస్థితి ఉంటది. మిస్‌యూజ్ గాకుండా కోడిగుడ్ల మీద స్టిక్కర్‌లేస్తున్నారు గదా! అట్టనే మిస్‌యూజ్ గాకుండా ఆ వైపుగా అడుగులేసి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థాంక్ యూ. థాంక్ యూ.